నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం డాక్టర్ సాయికృష్ణ ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గ్రామస్తులకు టీబీపై అవగాహన కల్పించామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి టీబీ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని, వీటి లక్షణాలు బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం, 10 నుండి 15 రోజులు దగ్గుతో బాధపడుతూ ఉంటారని, ఈ లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న దవాఖానాకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే ఈ ఎండ తీవ్రకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ దెబ్బ తగలకుండా ఉదయం 10 గంటల్లోపే పనులు పూర్తి చేసుకోవాలని, తిరిగి సాయంత్రం పనులు ప్రారంభించాలన్నారు. మధ్యాహ్నం పూట ఎండకు బయటకు వెళ్లకూడదన్నారు. ఎండ దెబ్బ ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రామారావు, సిహెచ్ఓ కొండయ్య, టీబీ నోడల్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు అనురాధ, బాలమణి, ఆశాలు, అనిత, లక్ష్మి, బాలమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో సంబంధించింది మన హెల్త్ డిపార్ట్మెంట్ కింద టీబీ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో టీబీ ఏమంటారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, అంటే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు, బాగా క్రానిక్ స్మోకర్స్ ప్లస్ క్రానిక్ డ్రింకింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకు, 60+ ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు షుగర్ ఉన్న వాళ్ళకు, డయాబెటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకు, ప్లస్ బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళకు, అంటే వెయిట్ చాలా బక్కగా ఉంటారు కదా, అంటే వెయిట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకు, ఉన్న వెయిట్ కంటే అంటే హైట్ తగ్గట్టుగా వెయిట్ లేని వాళ్ళకు, అటువంటి వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉన్నది. సో దానికి తగ్గట్టుగా మనకు ఏమంటారు, ఆ టీవీలో లక్షణాలు ఏంటంటే రాత్రిపూట చెమటలు ఎక్కువ రావడము, గుండె ధర రావడము, ఒక్కొక్కసారి ఏమంటారు వెయిట్ సడన్లీ లాస్ కావడము, వితిన్ 10 డేస్లో చాలా వెయిట్ లాస్ కావడము, ప్లస్ ఆకలి ఎక్కువ కాకపోవడము, తినబుద్ధి కాకపోవడము, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ దాని టీబీ లక్షణాలు. ప్లస్ 10 to 15 డేస్ కాఫ్ ఉండి జ్వరము, రాత్రిపూట ఎక్కువ హెవీగా రావడము, ఇవన్నీ టీబీ లక్షణాలు అన్నట్టు. ఇటువంటి ఏమన్నా ఉంటే మాత్రం కంపల్సరీ దగ్గరున్న హెల్త్ వెల్నెస్ సెంటర్ అయినా, ఏదైనా ఏమంటారు పిహెచ్సికి అయినా కంపల్సరీ నియర్ టు విజిట్ చేయాలి. దానికోసం అంటే బ్లడ్ టెస్టులు ఉంటాయి, చెమట పరీక్ష ఉంటుంది, ఎక్స్రే కూడా అడ్వైజ్ చేస్తాం అవసరం అనుకుంటే. సో ఇటువంటి లక్షణాలు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు చెప్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి నివారణ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో ఏమంటారు వడదెబ్బ తగిలే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో టెంపరేచర్లు కూడా బాగా 40-45 వరకు వస్తుంది మన మెదక్ డిస్ట్రిక్ట్లో. దాని గురించి మనం అవేర్నెస్ ఏం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 9 లోపు 10 లోపే మన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లేదు అంటే ఆఫ్టర్ ఈవినింగ్ 5 తర్వాతనే మనం ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఎండలో ఎమర్జెన్సీ పోయేది ఉంటే మాత్రం ఒక వాటర్ బాటిల్ తీసుకుపోవాలి. ఓఆర్ఎస్ ఏమన్నా ఉంటే ఓఆర్ఎస్ క్యారీ చేసుకోవడము, ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని వాటర్తో అంటే వాటర్ లాగానే, అంటే దాహం వేసినప్పుడల్లా అదే తాగడం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే వడదెబ్బలు తగలకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నది. సో వడదెబ్బ తగలకుండా ఇంకోటి ఏంటంటే మనము పల్చటి దుస్తులు వేసుకోవడము, కాటన్ దుస్తులే వేసుకోవడము, క్యాప్ పెట్టుకోవడము, ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడము, మజ్జిగ లాంటివి తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తాగడము, మళ్ళీ వాటర్ మిలన్స్, ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవడము చేస్తుంటే మనకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది. వడదెబ్బ వల్ల ఒక్కోసారి గుండెపోటు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నది. మెయిన్గా గుండెపోటు సడన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో దీనివల్ల ప్రాణాపాయం ఉంది కాబట్టి మనము దీనికోసం అవేర్నెస్ ఉండడం చాలా మంచిది.